I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got you. Hey lovelies, welcome back to my YouTube channel. ఏంటి ఇన్ని రోజులైనా ఒక్క వీడియో కూడా పెట్టలేదు అనుకుంటున్నారా? నేను చాలా బిజీ ఉన్నాను. మా ఇంట్లో ఒక చిన్న బేబీ వచ్చేసాడనమాట. సో ఇలా విశేషం నేను చాలా బిజీ అయిపోయాను. సో ఇవాళ అయితే నేను ఒక కొత్త వ్లాగ్ అయితే చేశాను. అదే సంక్రాంతి సంబరాలు. మా ఇంటి పక్కన ఒక చిన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలు అండ్ అలానే టీచర్స్ వారం రోజులు చాలా కష్టపడి ఒక కార్డ్బోర్డ్ థీమ్తో సంక్రాంతి థీమ్ అనేది ప్రిపేర్ చేసి చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేశారు. మొత్తం కార్డ్బోర్డ్తో మంచిగా పల్లెటూరి వాతావరణం అనేది క్రియేట్ చేశారు. ఆ సీన్స్ అన్నీ కూడా ఇక్కడ చూసారా, చక్కగా కార్డ్బోర్డ్తోనే ఎడ్ల బండి తయారు చేశారు. చాలా బాగుంది కదా. నా చిన్నప్పుడు ఎప్పుడో ఎడ్ల బండి మీద నేను కూర్చొని వెళ్ళాను. అది కూడా మా అవ్వ వాళ్ళ ఊర్లో, జేజీ వాళ్ళ ఊర్లో అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా కార్డ్బోర్డ్తో మళ్ళీ ఇంత చక్కగా చూస్తున్నాను. ఇది పశువుల కొట్టంలో ఆవు గడ్డి మేస్తున్నట్లు పెట్టారు. కోడిపుంజు చాలా బాగా చేశారు. చక్కటి పల్లెటూరి వాతావరణం, అలానే సంక్రాంతి సంబరాలు అక్కడ ఎలా జరుపుకుంటారు అనేది థీమ్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూస్తే అందరూ స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అన్నీ చూసి రికార్డ్ కూడా చేసుకున్నారు. చక్కగా భోగి సెటప్ కూడా వేశారు భోగి మంటలకి. అలానే సంక్రాంతి ముగ్గులు, భోగి రోజు వేసే ముగ్గులు అవి కూడా వేశారనమాట. భోగి కుండలు కూడా పెట్టారు, కనుమ కుండ. సంక్రాంతి పండుగని చాలా మిస్ అయిపోతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్న బేబీ వచ్చింది కదా. సో పురుడు అంటూ అని ఉంటుందంట. సో మేమైతే ఇప్పుడు ఏ ఫెస్టివల్ అనేది చేసుకోకూడదంట ఆ పురుడు అంటూ అయిపోయేంత వరకు. బట్ ఇలా నాకు సంక్రాంతి అనేది మంచిగా అనిపించింది, సంక్రాంతి ఫెస్టివల్ చూసినట్లు. చక్కగా ముగ్గులు వేశారు, చక్కగా అన్ని డెకరేట్ చేశారు. చాలా చక్కగా ఉంది ఎవ్రీథింగ్ కూడా. మీ ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలుపండి. చిన్నప్పుడు మేము గాలిపటాలను ఎగరేసే వాళ్ళం, అలానే కోడిపందాలు చూసేవాళ్ళం. ఆ తర్వాత ఇంటింటికి సంక్రాంతి ఫెస్టివల్ అంటే మా ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ముగ్గులు అన్నీ చూసేవాళ్ళం, ఎవరు ఏ ముగ్గు వేశారా అని. సో అలా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ హరిదాసు సెటప్ కూడా పెట్టారు. ఎంత చక్కగా చేశారు అసలు కదా, సో క్యూట్. భోగి పండుగ రోజు అయితే చీకట్లోనే లేచి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా భోగి మంటలలో వేసి చలి కాచుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. భోగి మంట చుట్టూరు క్లాప్స్ కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ సరదాగా అలా టైంపాస్ చేసేవాళ్ళం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. అలానే ఎవరు ఏ ముగ్గు వేశారా అని కూడా అదొక చాలా ఆనందం అన్నమాట. ముగ్గులు వేయడం, చూడటం, వాళ్ళింటి ముగ్గు బాగుంది, వీళ్ళది బాగుంది, మనది ఇలా ఉంది, మనది కూడా ఇలా బాగుంది అనుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సంక్రాంతి అనగానే కొత్త పంటలు వేయడం స్టార్ట్ చేస్తారు. అలానే పండిన పంటల్ని కూడా సేల్ చేస్తారు స్టోర్ చేసుకొని. సో ఇక్కడ ఆ థీమ్ కూడా చూపెట్టారు. అలచందలు, జొన్నలు, రాగులు, గోధుమలు, అలానే శనగలు కూడా పెట్టి ఆ థీమ్ అనేది చూపెట్టారు మనకి. అలానే కొత్త పంటలు అనేది వేశారు. సో పంటలు దున్నడానికి యూజ్ చేసే కొడవలి, నాగలి కూడా పెట్టారు. సంక్రాంతి అడ్వాన్స్డ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా. సో మీకు కూడా నా తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిని చాలా చక్కగా పూజ చేశారు అలంకరించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.